ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా శ్రీమద్ భగవత కథామృతం ధ్యాన జ్ఞాన సప్తాహం. గుంటూరు జిల్లా కోర్నేపాడు గ్రామంలో ఘనంగా నూతన పిరమిడ్ ప్రారంభోత్సవం. ప్రకాశం జిల్లా కందుకూరులోని సిద్ధార్థ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. బాపట్ల జిల్లా యాజలి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. వారణాసిలోని గంగా ఘాట్స్ లో ఘనంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవత కథామృతం ధ్యాన జ్ఞాన సప్తాహం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనదని తెలిపారు. ఈ జన్మలో మోక్షాన్ని పొందలేకపోతే మరో ఇతర జన్మల్లోనూ పొందలేమని స్పష్టం చేశారు. ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదని సూచించి ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సమాధానం, నేను గొప్ప పుణ్యాన్ని చేశాను అంటే కూడా నువ్వే కదయా పుణ్యాన్ని చేసేది, చెట్టు చేమ కూడా పుణ్యాన్ని చేసింది, అది కూడా మనకు ఎత్తిన పుణ్యించి ప్రయోజనమే ఇచ్చింది. ప్రజలు లోక కళ్యాణం కోసమే తన జీవితాన్ని బలిపెట్టింది. లాస్ట్ తన శరీరం పడిపోయినప్పుడు కూడా తన శరీరాన్ని కూడా ఉపయోగం చేసింది. నువ్వేం చేసావంటే ఏం చెప్తారు? ఏం చెప్పేది సమాధానాలు. ఇక నీకెందుకు మానవ జన్మ కావాలంటే నీకెందుకు మానవ జన్మ అని అడిగినానికి ఏం సమాధానం? నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, నీ పుణ్యం చేశాను. లేదంటే కొంతమంది ఆ యజ్ఞాలు యాగాలు పుణ్యాలు కూడా ఉండవు. ఎప్పుడు పాపాలే రాశులే ఎక్కువ ఉంటాయి, పుణ్యరాశులే తక్కువ ఉంటాయి. ఇక దాని ప్రయోజనం ఏముంది? జీవితానికి ప్రయోజనమైన జన్మ వచ్చింది. ఈ జన్మనిస్తే నువ్వు వచ్చేటప్పుడు ఏం కోరుకొని వస్తావు తెలుసా? పరదామ ఈ ఒక్క జన్మను మానవ జన్మను ప్రసాదించు, నేను ముక్తిని పొంది వస్తాను, నా స్వరూప జ్ఞానం పొందుతాను అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత మన వ్యవహారం అంతా పూర్తిగా అస్సలు దాని జ్ఞాపకం కూడా లేదు. అసలు దాన్ని మనకు వినపడని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది అది వినిపించుకోని వాళ్ళు కూడా, వినేది కూడా వాళ్ళకి అవకాశాలు కూడా ఉండవు. గుంటూరు జిల్లా కోర్నేపాడు గ్రామంలో పిరమిడ్ మాస్టర్లు పాపిశెట్టి మల్లేశ్వరి దంపతులచే వారి ఇంటిపైన నిర్మించిన పిరమిడ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు పాల్గొని పిరమిడ్ను ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చి ధ్యానులచే సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ధ్యానులు పాల్గొన్నారు. ది బంటుమిల్లి పిరమిడ్ ధ్యాన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారణాసిలోని గంగా ఘాట్స్ వద్ద మహాకరుణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను భక్తులకు వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని కోరారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలనగర్లో పిరమిడ్ మాస్టర్ నవీన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గీతాంజలి హైస్కూల్ విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ నవీన్. ధ్యానం చేస్తే మనసు శూన్యమవుతుందని తెలిపారు. ధ్యాన సాధనతో ఏదైనా సాధించవచ్చని తెలియజేశారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అంటే మన మనస్సులో ఉన్న ఆలోచనలు మొత్తం జీరో కావడమే యోగము అని పతంజలి మహర్షి చెప్పాడు. అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు స్టూడెంట్స్, వెరీ గుడ్. చిన్నప్పుడే ధ్యానం చేస్తే జీవితంలో సమస్యలు అనేటివి ఉండవు, ఈజీగా ఎదుర్కొంటాం. ఏ సమస్యలైనా అది సమస్యలా కనిపించదు, అది ఒక చిన్న లెర్నింగ్ లాగా కనిపిస్తుంది. మన సమస్యలన్నీ మనకు లెర్నింగ్ లాగా కనిపిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ గంగాధర్ ధ్యానులకు ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు. అలాగే సేవ, దానం విశిష్టతల గురించి తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. పాపభూయిష్టము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏదైనా కూడా మనిషి పుట్టినటువంటి వాడు ఇంటి ముందరకు వచ్చినటువంటి ఎవ్వరికైనా కూడా కనీసం భవతి భిక్షాందేహిని వస్తే నీకు కలిగినది ఆయనకి పెట్టాలి. ఒక బియ్యం కావచ్చు, నీకు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ₹1.5 కావచ్చు, ఏ కారణం చేత నువ్వు అలా పెట్టాలి. గృహస్థు ఆశ్రమములోనికి భార్యాభర్తలై గృహస్థు ఆశ్రమంలోనికి ప్రవేశించిన తర్వాత సన్యాసి అయినటువంటి ఆయన మిగిలి ఉన్నటువంటి కొంతమంది కూడా వీళ్ళపైన ఆధారపడతారు. వాళ్ళు వచ్చి భిక్ష నువ్వు వేస్తేనే వారి కడుపు నింపుకొని వారు జీవన చేస్తాడు. గృహస్థు ఆశ్రమముగా కనీసములో నీ ధర్మం అది. అలా ఇది నీకు పుణ్యం కలుగుతుంది. ఒకరికి అన్నం పెట్టినా పుణ్యం, ఒకరికి గ్లాసు మంచినీళ్ళు దాహం తీర్చినా పుణ్యం, ఒకరికి ఇంటి మూదరికి వచ్చినటువంటి వారికి ఏదైనా ఒకటి ఇచ్చినా కూడా పుణ్యం. ఇది పుణ్యం కలుగుతుంది అని నువ్వు ఆలోచన చేస్తావు. అయ్యో పాపం ఎవరో వచ్చారు చేద్దామని అంటావు. ఉత్తర క్షణములోనే పెడితే నాకేమొస్తుంది, దానం చేస్తే నాకేమొస్తుంది, కొట్టదని ఇన్ని చేసిన తర్వాత నా ఊపిరి ఆగిపోతుంది. ఆనాడు నేను చూస్తానా, ఇంతమందికి దానం చేశాను, ఇంతమందికి పెట్టాను, ఈ పుణ్యం నా వెనకాల వస్తుంది అని నాకేమైనా తెలుస్తుందా? సంగారెడ్డి జిల్లా రాయపాడు గ్రామ శివారులో గల సాంబశివ పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో స్థలదాత పిరమిడ్ మాస్టర్ పట్లోల రామచంద్రరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత బ్రహ్మకుమారీలు మాట్లాడుతూ ధ్యానం ద్వారా చక్కటి ఆలోచన విధానం వస్తుందని, ధ్యానం ద్వారా శాంతి చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థలదాత, వారి కుటుంబ సభ్యులు, పట్లోల కమలమ్మ, పట్లోల సంతోషిబాయి, పట్లోల సంగమేశ్వర్, పిరమిడ్ మాస్టర్లు ప్రకాష్ రావు, భీమయ్య, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సృష్టి లోపల లోపం లేదు, చూసే దృష్టి లోపల లోపం ఉన్నది. మన లోపాన్ని మనం మార్చుకుంటే భగవంతుడు ఆ క్షణములో దగ్గర అవుతాం. కాస్మిక్ ఎనర్జీ అనేది దేవుడిని పూజిస్తేనే కాదు, మన ఆలోచన మారితే 24 గంటలు ఆ ప్రాసెస్లు ఉంటాం. మన లోపల అవసరం లేని తీసేయడం. प्रोग्राम आप लोगों का देख रही हूँ, फर्स्ट टाइम मैं आई हूँ. फर्स्ट टाइम इससे पहले तो राधिका सिस्टर आए थे और बहुत बताते थे कि पिरामिड में फर्स्ट टाइम देख रही हूँ पिरामिड क्या है. अभी भी मुझे पूरी नॉलेज नहीं है इसकी, तो मैं पूछ सकती हूँ बाद में. लेकिन फिर भी आज जिस उद्देश्य से हम लोग यहाँ पे आए हैं, भाई जी को शुभकामना देने के लिए. అద్భుతమైన రోజు ఈరోజు, ఎంత గొప్ప రోజు ఈరోజు. ప్రకాశం జిల్లా కందుకూరులోని సిద్ధార్థ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి. ధ్యానం చేయు పద్ధతి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో విద్యార్థులకు కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 8 గంటల కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ధ్యానులకు జ్ఞాన బోధన చేశారు. ఈ సందర్భంగా ధ్యానం ఎలా చేయాలి, శ్వాస మీద ధ్యాసతో మనిషిలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 140 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, అంతే కదా. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల ముందు వన్ వే ట్రాఫిక్ మీరు గమనించినారో లేదో, ఈ వన్ వే ట్రాఫిక్ కు యూటర్న్ అనేది ఉండాలంటారా వద్దంటారా? ఉండాలి కదా. యూటర్న్ ఎక్కడుంది? భ్రూకుటములో ఉంది యూటర్న్. ఇది ఇట్లా పోయిందనుకో ఇక్కడికి కోని వస్తుంది. ఏదైనా వన్ వే ట్రాఫిక్ ఉందంటే యూటర్న్ ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ యూటర్నే భ్రూకుటము. యూటర్న్ తీసుకోవాలంటే ఉండాలి కదా. ఇంకా ఆ పైకి ఏ విధంగా వెళ్తుంది, మనం తీసుకున్నటువంటి ఈ శ్వాస ఎక్కడికి వెళ్తుంది అని గమనిస్తున్నాం. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి చూద్దాం. మనం గాలి తీసుకుంటున్నాం కదా, ఊపిరి తీసుకుంటున్నాం కదా, శ్వాసను తీసుకుంటున్నాం కదా, ఎక్కడికి వెళ్తుంది అది? ఎక్కడి నుంచి? భ్రూకుటంలోకి పోయిపోతుందా? భ్రూకుటంలో అయిపోతే ఈ ఊపిరితిత్తులకు ఎవరెంతిస్తారు శ్వాస? ఎవరెంతిస్తారు శ్వాస? ఎవరెంతిస్తారు శ్వాస? ఊపిరితిత్తులకు లేకపోతే మనం ఉంటామా? ఊపిరితిత్తుల్లోకి గాలి పోకపోతే శ్వాసకు మనం ఉంటామా? ఇంకా భ్రూకుటంలోకి ఏ విధంగా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? ఇదంతా పరిశీలన. మనం ఎప్పుడైతే శ్వాసను గమనించడము నేర్చుకుంటే ఆ శ్వాస ఊర్ధ్వముఖంగా బయలుదేరుతుంది, అంటే పైకి బయలుదేరుతుంది. ఎప్పుడు మనం కళ్ళు రెండు ఏకము చేసి, కళ్ళు ఏ విధంగా ఏకమవుతాయి? ఈ చూపులు రెండు ఇక్కడ కొసల దగ్గరికి రావాలి. భ్రూకుటాన్ని పరీక్షగా చూడాలి మనం. అప్పుడు శ్వాస నెమ్మదిగా పైకి వస్తుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? ఎప్పుడైతే శ్వాస నిలిపిపోతుందో మీరందరికీ కూడా అనుభవం ముట్టింటుంది. మీరు చెప్పలేకపోతారు దాన్ని, అంతే. అందరికీ ముట్టింటుంది. సహజం ఇది. ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి వస్తుంది. బాపట్ల జిల్లా యాజలి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం శ్రీ మహాలక్ష్మి టీం సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బాపట్ల ఆచార్య సుధాకర్, శ్రీ మహాలక్ష్మి టీం సభ్యులు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఏ స్థితిలో ఉన్నామో చెక్కు రూపంలో ఇచ్చి పంపిస్తున్నామని, పని జరుగుతుందని, రెవల్యూషన్ అయిందని, ఇంకా పైకి లేచిందని చక్కగా తయారైపోయి ఊహించుకొని మనం అనుకుంటున్నాము. పిరమిడ్ అయిపోయింది. అట్లాగే ఎంతో మనం ఓపెనింగ్ ఎంతోమంది యోగులు ఇచ్చారు, చక్కగా చూశారు. మన పైనుంచి మన గురుగారు సుభాష్ పత్రం గారు, ఆయన గురుగారు సారంగ యోగి గారు, ఆయన గురుగారు అవతార బాబాజీ గారు కూడా చూస్తున్నారు. చక్కగా పిరమిడ్ కట్టుకున్నాము. ఎంతోమంది ధ్యానం చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు, ధ్యానం చేసుకుంటున్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అనంతరం ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు. ఆర్య శ్రీ మహావతారు బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో విజయవాడ ముత్యాలంపాడులో గల శ్రీ పట్టాభి రామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ పరమహంస యోగినంద జన్మదినోత్సవ వేడుకలు, మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ జనవరి 5న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆకురతి శంకర్రావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్ నిర్వహణలో ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామంలో గల
కాస్మిక్ వ్యాలీ ఇంటర్నేషనల్లో జనవరి 5 నుండి 11 వరకు మహామౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. మౌన ధ్యాన యోగి వట్టికూటి సుబ్బారావు సాంగత్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడును. పూర్తిగా శాకాహారులై మొత్తం 7 రోజులు పాల్గొనే వారికే ఇందులో ప్రవేశం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ముందుగా పేరు నమోదు చేసుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. నెల్లూరు జిల్లా కందుకూరులోని సాయిబాబా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం జనవరి 5న నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కందుకూరు పిఎస్ఎస్ఎం ఫౌండర్ టి రాము, భగవద్గీత బోధకులు ఆర్వి రమేష్, పిరమిడ్ మాస్టర్ టి సింహాద్రి పాల్గొననున్నారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. నిర్వాహకులు డాక్టర్ ఉపుటూరి వెంకయ్య. హైదరాబాద్ కొత్తపేట విజయపురి కాలనీ రోడ్ నంబర్ 1లో గల మహాశక్తి పిరమిడ్ ధ్యాన మందిరంలో జనవరి 4న ధ్యాన సందేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో స్పీకర్గా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చామర్తి సురేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.